ఏమే ఇది చూసావా? ఇతనేనా తను చెప్పండి డాక్టర్? ఆ అమ్మాయి ఎక్కడ? ఓసారి తను ఎలా రమ్మను. తను ఇంతవరకు లేవలేదు. లేవలేదా? టైం 8 అయిందిగా. నువ్వు వెళ్ళి తనని లేపు తీసుకురా. ఇప్పుడే వెళ్తాను. అమ్మా అమ్మా రీతు అమ్మా అమ్మా రీతు అమ్మా అమ్మా రీతు అమ్మా ఏమైంది? తన ఇంట్లో ఎక్కడా లేదండి. ఏంటి నువ్వు అనేది? తను రాత్రి ఎక్కడికైనా వెళ్తానని చెప్పిందా? లేదు, నాకేదో భయంగా ఉందండి. నా బిడ్డ. నువ్వేం కంగారు పడకు, వెళ్ళి ఫోన్ తీసురా. ఇదిగో. స్విచ్ ఆఫ్ అయింది. అయ్యో నా బిడ్డ ఎక్కడికి వెళ్ళిందండి? అయ్యో నువ్వు అనవసరంగా ఏడ్చి ఏడ్చి నాకు టెన్షన్ తెప్పించకే. ఉండా, సంజయ్ ఒకసారి ఫోన్ చేస్తాను, తనకి ఏమన్నా తెలిసేమో కనుక్కుంటాను. హలో అంకుల్. సంజయ్, రితు ఏమైనా నీకు ఉదయాన్న ఫోన్ చేసిందా? ఉదయమా? లేదు అంకుల్, ఏమైంది? ఉదయాన్న తను ఎక్కడికైనా వెళ్తానని నీతో ఏమైనా చెప్పిందా బాబు? లేదు అంకుల్, ఏమైంది? ఏమైంది చెప్పండి. అమ్మాయి పొద్దు నుంచి కనిపించడం లేదు బాబు. షీ ఈస్ మిస్సింగ్. హలో హలో అంకుల్. హలో అంకుల్. అంకుల్ లేదు సార్, నిన్న తను నాతో కాసేపే మాట్లాడింది. నిన్న జరిగిన సంఘటన తర్వాత నేను బాగా అలసిపోయాను సార్. రితు నెంబర్ రాత్రి 1 గంట నుంచి స్విచ్ ఆఫ్ అని అంటున్నారు కదా. లాస్ట్ గా స్పాట్ చేసిన లొకేషన్ ఇదే సార్. తర్వాత నిన్న రాత్రి 2 ఫోన్ కాల్స్ మాత్రమే తన ఫోన్కి వచ్చాయి సార్. 9:44కి 9847717102 నుంచి వచ్చింది. ఆ తర్వాత 10:35కి 9846869095 నుంచి వచ్చింది. ఇందులో మొదటిది సంజయ్ చెప్పినట్టు సంజయ్ కాల్. ఆ రెండో నెంబర్ సార్, అది ఆ డాక్టర్ నెంబర్. నా బిడ్డ. అమీర్, ఆ డాక్టర్ కాల్ లొకేషన్ దొరికిందా? అది కలెక్ట్ చేశాను సార్. కొండ దిగువ ప్రాంతంలో ఉన్న ఒక ఇంటి నుండి చేశాడు సార్. ఆ తర్వాతే తన మొబైల్ స్విచ్ ఆఫ్ అయింది సార్. అంటే ఆ ప్లేస్ లో, ఐ మీన్ నువ్వు చెప్పిన ఆ స్పాట్ లో, ఆ చుట్టుపక్కల ఉన్న కొండ ప్రాంతానికే అతను రితుని తీసుకువెళ్ళి ఉంటాడు, లేదా స్వయంగా తానే అక్కడికి వెళ్ళి ఉండాలి. కరెక్ట్ గా చెప్పారు. వెంటనే ఆ ప్లేస్ సిగ్నల్ ఇంటెన్సిటీ చెక్ చేసి సర్చ్ చేయండి. ఓకే సార్. అండ్ సంజయ్, ఫ్రమ్ నౌ ఆన్ యూ మస్ట్ టేక్ ఎక్స్ట్రా కేర్ అతన్ని పట్టుకునేంత వరకు. సార్, ఐ రియల్లీ కన్ఫ్యూజ్డ్. ఐ డోంట్ అండర్స్టాండ్. ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అది వాడు పిలిచినంత మాత్రాన తనే వెళ్ళదు సార్. తన గురించి నాకు తెలుసు. సంజయ్, కామ్ డౌన్. ఏం జరిగిందో మనకు తెలియదు కదా. బీ సేఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇలాంటి సమయంలో బాధపడకండి, భయపడకండి అని చెప్పడంలో అర్థం లేదని నాకు తెలుసు. మాకు వీలైనంత త్వరగా మేము వాళ్ళ కోసం వెతుకుతాం. వీలైనంత త్వరలోనే రితుని మేము కనిపెడతాం.